ఏ గుడి లేకున్నా, ఏ పూజ లేకున్నా, ఇంట్లో ఏం లేకున్నా ఒక్క తులసి చెట్టు ఉన్నదంటే అన్ని యాత్రలు మన ఇంట్లో ఉన్నట్టే అని అంటారు చాలామంది. మా అమ్మ ఊరికే అంటుండే, శుక్రవారం మస్తు ఉదయిస్తుంటే అప్పుడు ఇట్లా డిజైన్ కుండ లేడుండే అప్పుడు తొట్టిలాగా చేసి సిమెంట్ తోడు కట్టేసుకొని లేదా మట్టితోడు కట్టేసుకొని చుట్టుముట్టు మంచిగా శుక్రవారం అలుకూత చేసి బొట్లు గిట్ట పెట్టి ముద్దు పెట్టి తయారు చేసేస్తే మళ్ళీ వారం దానికి అంత చెక్కు చెదరకుండా ఉంటుండే అమ్మ. రోజు పూజ చేసేటప్పుడు ఇంత పసుపు కుంకుమ వేయాలి, తిరగాలి, దండం పెట్టుకోవాలి, పోవాలి. ఈ అపార్ట్మెంట్లలో తిరుగుడేమున్నది? చేసినామా, దండం పెట్టినామా, నీళ్ళు పోసినామా, పోయినామా. కానీ ఇప్పుడు భక్తులు అయిరులే, బాగానే భక్తులు అయ్యారు. అందరూ చెప్పడము చాలామందే చెప్తున్నారు యూట్యూబర్లలో. లేకుంటే నేను కూడా గట్లనే లేచిన కదా. ఎంతోమంది తెలుగు వాళ్ళు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు, చెప్పేటోళ్ళు, తిట్టేటోళ్ళు కూడా ఉన్నారంట. నాకైతే తెలియదు, కానీ నాకు తోచింది నేను చేసుకుంటాను అన్నట్టుగా పెట్టుకున్నా. నేను లేచి నిలబడాలంటే నేను నిలబడాలి అంతే. ఒకరి కోసం కాదు కదా మనం చేసుకుంటున్నాం. తెలిసినవి చెప్తాము. నాకంటే తెలుగు వాళ్ళు ఉండొచ్చు, నాకంటే మేధావులు ఉండొచ్చు. తులసి గాలి వస్తే ఇంట్లో ఏదో చెడు గాలిలు ఉన్నా కానీ వెళ్ళిపోతాయి అంటారు. ఆమె చుట్టూ తిరిగితే పొద్దున్న లేచి ఆడోళ్ళు బాగా అలసిపోయి ఉంటారు కాబట్టి ప్రతి పని చేయడానికి శక్తి ఆమె దగ్గర 5 చుట్లు తిరిగితే సరిపోతాయి అంటుండేనంట పెద్ద మనుషులు. ఆ టైంలో 5 చుట్లు తిరిగినంతసేపట్లో ఆమెకు శక్తి వచ్చేస్తుండేనంట. ఇంకా అప్పుడైతే చెరువులలో పోయి నీళ్ళు తెచ్చుకోవడము లాంటివి చేస్తుండేనంట అమ్మ వాళ్ళ నాయనమ్మ వాళ్ళ గిట్ట. అమ్మ అంటుండే పొద్దున్న లేవగానే ఫస్ట్ ఆయన స్నానాలు చేసుకొని బిందె నీళ్ళు తీసుకొచ్చుకొని ఆ చెట్టుకు నీళ్ళు పోసి 5 చుట్లు తిరిగేసి ఇంట్లో పనులు స్టార్ట్ చేసుకుంటుండేనంట అందరూ. ఇప్పుడు మనము చేసినామా, స్నానం చేసినామా, నీళ్ళు పోసినామా, దండం పెట్టుకున్నామా, అవతల ఇక రాను ఏమవుతుందో మరి చూడాలి. కానీ ఇప్పటి పిల్లలకు కూడా భక్తులు పెరిగినాయి, అదే విచిత్రం. మరి విచిత్రాలు కూడా వింటుంటావు ఒక్కొక్కసారి. అవి తెలియదని ఇవి తెలియదని చెప్పడం. తల్లిదండ్రుల దగ్గర ఉండాలి, పెద్ద దగ్గర ఉండాలని కాదు, వాళ్ళకు ఉంటుంది, ఐడియాలు వస్తున్నాయి. ఎందుకంటే ఇవి చూస్తున్నారు పిల్లలు కూడా. ఇవి చేసుకుంటే బాగుండేమో, అది చేసుకుంటే, కానీ ఇన్ని గొడ్డు కష్టాలు పడుతారు పోరలు. వాళ్ళకి మనశ్శాంతి కావాలంటే ఒక 2 నిమిషాలు ఆమె దగ్గర కూర్చుంటే చాలు. తులసమ్మ దగ్గర ప్రశాంతతని ఇస్తుంది. వైరల్ చేయండి, లైక్ చేయండి. ఏదో తెలియకుండా మాట్లాడుతున్నా అనుకోకుండా, నాకు తెలిసి నేను మాత్రమే మాట్లాడుతున్నా. ఎవరిని బాధ పెడదాం కాదు, ఎవరిని చేద్దాం కాదు. లైక్ చేయండి, షేర్ చేయండి, గంట సింబల్, సబ్స్క్రైబులు ఇవన్నీ చేయండి అమ్మా. జరా కామెంట్ చేస్తలేరు. అది తిట్టినా కానీ తెలుస్తుంది కదా నేను తప్పు చేస్తున్నానా మంచి చేస్తున్నానా అనేది. మెచ్చుకున్నా తిట్టినా తెలిసిన వాళ్ళు తిట్టరు అనుకుంటారు, ఏం తెలియని వాళ్ళు తిడతారని అంటారు. కొందరు అందరిని తెలిసినాక కూడా కొన్ని తిడతారు. ఏ విధంగా తీసుకోవాలో మన ఇష్టం. ఉంటాం మరి. తులసమ్మ పెరగాలి మళ్ళా. ఓకే, పెరుగుతుంది అంటామే. ఓకే.